శివకుమార్ అంటే హ్మ్. సమాజ సేవతో కాకుండా హ్మ్. బాడీలో ఒక అవయవ దానం చేయడంలోని ఈ రోజు ఒక మీరు ఆదర్శంగా అంటే చాలా మందికి ఒక ఆదర్శంగా నిలిచారు. హ్మ్. మామూలుగా ఒక ఫ్రెండ్‌కో, ఒక కుటుంబ సభ్యునికో ఎవరినైనా రోడ్ మీద యాక్సిడెంట్ అవుతే మామూలుగా ఒక 400 ఎంఎల్ బ్లడ్ ఇయ్యడానికి 10 రకాలుగా ఆలోచిస్తున్న ఈ జనరేషన్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. మీరు బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పార్ట్ దాన్ని దానం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ప్రధాన కారణం ఏంటిదంటే, ఇప్పుడు నేనేం చేస్తుంటే ఇదే సేవా కార్యక్రమాల్లో భాగంగా నేనేం చేస్తానంటే, అందరూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టేది. నేనేం చేస్తుంటే ఆర్గన్ డొనేషన్ క్యాంపులు పెట్టేది. అంటే ఎట్లా అంటే మీరు చనిపోయిన తర్వాత మీ అవయవాలు అనవసరంగా తీసుకొని కాల్చేయనే కాల్చేస్తారు. లేకపోతే కొంతమంది బొందలు పెడతారు. అనవసరంగా మన బాడీలో ఉపయోగపడే ఆర్గాన్ అంటే చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషి 9 మందికి ప్రాణాలు ఇవ్వచ్చు. అంటే మనిషి లోపల ఉన్నటువంటి 9 రకాల అవయవాలు చనిపోయిన తర్వాత కూడా పనికొచ్చే అవకాశం ఉంది. సో మేము దాన్ని అవేర్‌నెస్ చేసేది ఏంటంటే గల్లీలల్లో, టౌన్‌లల్లో, సిటీలలో మెయిన్ సెంటర్‌లలో ఆర్గన్ డొనేషన్ క్యాంపులని పెట్టేసి చనిపోయిన తర్వాత మీ అవయవాలు డొనేట్ చేయాలని ఆలోచన ఉంటే మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని మేము అందరికీ ఏం చేసామంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరూ కార్డులు ఇచ్చారు. చాలా మంది నేను చనిపోయిన తర్వాత ఆర్గన్లు ఇస్తాను చాలా మంది మన కలకుట కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అట్లా రకరకాల క్యాంపులు పెట్టేది. నాకు అవయదానం పైన అవగాహన ఉంది. ఈ సందర్భంలో ఏమైందంటే మా ఇంట్లో ఉన్నటువంటి మా బావగారికి అనుకోకుండా ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే లివర్ సిరియాసిస్ అంటే ఈ పసరీకల నుండి వ్యాధి వచ్చి చూసుకోకపోవడం వల్ల అది ఉధృతి ఎక్కువ అయిపోయి లివర్ మీద భారీ స్థాయిలో ఎఫెక్ట్ పడేసి లివర్ డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. డాక్టర్లు దాదాపు ఒక సంవత్సరం ట్రీట్మెంట్ చేశారు. కానీ ఎలాంటి ట్రీట్మెంట్లకి ఆ లివర్ అనేది సెట్ కాలేదు. చివరిగా డాక్టర్లు ఏం చెప్పారంటే ఇతనికి లివరు ఒక 10-15 రోజులలో ఎవరైనా డోనర్ వచ్చి లివర్ డొనేట్ చేస్తే తప్పైన బతకడు. సమయం కూడా చాలా తక్కువ ఉంది. 10-15 రోజులు లేకపోతే లోపల లివర్ పగిలిపోతుంది అని చెప్పారు. ఆ టైంలో ఉన్న ఆప్షన్ ఏంటంటే యాజ్ ఎ బ్లడ్ రిలేషన్ సందర్భంగా మా బావగారి యొక్క వైఫ్ వాళ్ళ భార్య ఆ లివర్ ఇవ్వాలి. లేదంటే పిల్లలన్నా లివర్ ఇవ్వాలి, ఆర్గన్ ఇవ్వాలి. కాకపోతే పిల్లలు చూసుకుంటే 18 సంవత్సరాల లోపే ఆ సందర్భంగా. రెండోది మా అక్క భయపడుతుంది. అంటే లివర్ ఇవ్వాలనే ఆలోచన ఆమెకు లేదు. ప్లస్ ఆమె ఇచ్చే పొజిషన్ లేదు. రెండోది లివర్ ఇవ్వాలంటే ఏదో రక్తం ఇచ్చినట్టు కాదు. చాలా రకాల టేస్ట్లు మెంటల్ గాను సెట్ అయి ఉంటేనే లివర్ తీసుకుంటారు. ఆమె సెట్ అయ్యే ఆప్షన్ లేదు. ఇంకా ఉన్న ఆప్షన్ నేను ఒక్కనే. అయితే ఇప్పుడు నేను ఆ రోజు లివర్ ఇవ్వకపోతే ఏమైతుందంటే ఆల్రెడీ నేను చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు లేని ఒక బాధ చూసిన. ఇప్పుడు నేను ఒకవేళ లివర్ ఇవ్వకపోతే మా బావ చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథ అవుతారు. మా అక్క ఇబ్బంది పడుతుంది. నాకు కూడా నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన మా బావ లేకపోతే ఇంకా ముందుకు కూడా నేను పోలేను. మన మనసు అనేది నాకు మైండ్లో పడేది ఈ టాపిక్ అనేది. ఖచ్చితంగా చలో నేను ఇవ్వాల్సింది. చాలా మంది మా బావాల ఫ్రెండ్స్ కూడా లివర్ ఇవ్వకని చెప్పారు. చాలా చిన్న ఏజ్ అనేది నువ్వు లివర్ ఇస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది పడుతావు. డాక్టర్లు సైతం ఇంకోటి నేను లివర్ ఇవ్వాలంటే నేను బ్లడ్ రిలేషన్ కాదు, నేను నాన్ రిలేషన్షిప్, నేను ఎట్లా చేయగలుగుతా? దీనికి ఖచ్చితంగా మన కల్వకుర్తిలో ఉన్నటువంటి అధికారులు ఒప్పందం చెప్తేనే నేను లివర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు కల్వకుర్తి సిఐ, అదేవిధంగా కల్వకుర్తి ఆర్డీఓ, అదేవిధంగా స్టేట్ మెడికల్ డైరెక్టర్ వీళ్ళందరూ అప్రూవల్ ఇస్తే తప్పిస్తే నేను లివర్ ఇవ్వదు. వీళ్ళందరూ నాకు అప్రూవల్ ఇచ్చి ఓకే అని చెప్తే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు అంగీకరించరు. అప్పుడు నేను ముందడుగు చేసి విత్ ఇన్ వారం రోజులను ఇవన్నీ తిరిగి ఈ సర్టిఫికేట్లన్నీ తీసుకొని హాస్పిటల్లో జమ చేస్తే అప్పుడు నా లివర్ ఇవ్వడానికి ముందుకు వాళ్ళు అంగీకరించరు. నేను ఇచ్చేటప్పుడు కూడా ఒకటే ఫిక్స్ అయినా, నాకు ఏమైనా సరే ఈ మధ్యలో నేను సంతకాలు పెట్టించుకున్నప్పుడు అదేవిధంగా అధికారుల దగ్గర పోయినప్పుడు వాళ్ళే అది కూడా అన్నారు, నువ్వు నాన్ రిలేషన్షిప్ ఇస్తున్నావు బాబు, నువ్వు ఈ రోజు లివర్ ఇచ్చిన తర్వాత నీకు ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు, మేము సంతకం అయితే పెడతాం కానీ నువ్వు వేసే మంచి పని, కాకపోతే ఏమన్నా అయితే మాత్రం మాకు సంబంధం లేదని కూడా చెప్పారు. అట్లా బెదిరించినప్పుడు కూడా నేను బెదరలేదు. నా కాన్సెప్ట్ ఒకటే, పోతే నేను ఒక్కరిని పోతా, ఒకవేళ బతికితే 5 మంది బతుకుతాం. ఇది ఒక్కటే థాట్ తోటి స్టెప్ ముంగలికేసిన. దాదాపు 18 గంటల పాటు జరిగినటువంటి ఆపరేషన్ ఇది. నా బాడీలో నుండి 70% లివర్ తీసుకొని మా బావగారికి అతికించడం జరిగింది. 18 గంటల తర్వాత చూస్తే ఆయన సక్సెస్, నేను సక్సెస్. ఈ రోజు మా ఫ్యామిలీ ఈ రోజు ఇంత బాగుంది. రెండోది నేను ఇచ్చింది ఏంటంటే, నేను ఆ రోజు లివర్ వెనక ప్రధాన కారణం కూడా నేను మా ఫ్యామిలీ కోసం కాదు. ఆ హాస్పిటల్లో నేను చూసిన చాలా మంది వాళ్ళ తల్లికి తండ్రి కూడా లివర్ ఇయ్యని సందర్భం చూసిన. అంటే పుట్టిన కొడుకు కూడా తల్లిదండ్రులకి లివర్ ఇయ్యక వాళ్ళు చనిపోవడం గమనించడం జరిగింది. వాళ్ళందరికీ నేను ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎవరైనా సరే అవయవదానం చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. అవయవదానం అనేది చెయ్యొచ్చు, సాటి మనిషిని బతికియొచ్చు. చనిపోయే మనిషి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అనే ఆదర్శాన్ని నింపాలి. మా ఫ్యామిలీకి మాత్రమే ఇది అంకితం కావద్దు. ప్రపంచంలోని ప్రతి మనిషి ఎవరైతే ఈ అవయవదానాలు ఖరాబ్ అయ్యి అవయవదానం చేయలేక చనిపోతున్న జీవితాల్లో నేను ఒక ఆదర్శంగా నిలవాలని ఆ రోజు అవయవదానం చేసిన. ఇదండి. ఊరికే అవార్డులు రావండి, ఊరికే పురస్కారాలు రావండి. ఇలాంటి వ్యక్తులను గుర్తించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వాలు కానీ ఎంపిక చేసి ఇలాంటి నా ప్రాణం పోయినా పర్లేదు, కుటుంబం కానీ, సమాజం కానీ, రాష్ట్రం కానీ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఏదైతే ఒక ఆలోచన తీసుకొని ఈరోజు అలా ఇప్పుడు చెప్పుకొస్తున్నాం, బావగారికి సొంత నాన్నకి మదర్కి అయినా కూడా ఇవ్వాలంటే ఆలోచిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు శివ తీసుకున్న నిర్ణయం. ఇప్పటికి మీ బావగారికి లీవరు మీరు దానం చేసిన సందర్భంగా మీకు ఏమైనా ఆరోగ్య పరిస్థితులు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినాయా అలాంటివి? ఎలాంటి పరిస్థితి లేవు. చాలా మంది అనుకుంటారు
అనుకుంటారు లివర్ ఇస్తే ఏమైపోతుంది, ఫ్యూచర్ ఎఫెక్ట్ పడుతుంది. నేను లివర్ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు విపరీతంగా హార్డ్ వర్క్. నేను దాదాపు వారం రోజులు అంటే అలా 6 రోజులు నేను తిరుగుకుంటా నా పని నేను చేసుకుంటా. ఎలాంటి ప్రాబ్లం లేదు, మా బావగారికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చాలా యాక్టివ్ అయిపోయింది బాడీ, ఎలాంటి ప్రాబ్లం లేదు. అది మైండ్లకి డిలీట్ చేసేయాలి. మైండ్లకి నేను లివర్ ఇచ్చాను, నేను అనారోగ్యం అనే మైండ్ సెట్ తీసేసి నేను ఏం చేయాలని మంచి సొసైటీకి ఒక పని చేసాను. అదొక చిన్న ఘాట్ ఉంటుంది అంతే, ఏముంది. మా బ్లడ్ అనేది మనం బయటకు వెళ్ళి తీసుకుంటాం, ఆ లివర్ అనేది తీసుకోలేం కాబట్టి కట్ చేసి తీసుకున్నాం. మళ్ళీ నా లివర్ నాది 100% వచ్చేసింది. ఆ రోజు 70% తీసేసిన, 30% ఉండే. లివర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న ముక్క ఉన్నా కానీ సరే మళ్ళీ పెరుగుతుంది. నా లివర్ నాకు వచ్చేసింది, నేను హ్యాపీగా ఉన్నా, ఒక మంచి బతికింది. నిజంగా అంతే. ఇలా సమాజానికి మీరు ఆదర్శంగా ఉన్నారు. నిజంగా మీ టీం నుంచి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. సో భారత ప్రభుత్వం నుంచి మీకు ఏదైతే నేషనల్ యూత్ అవార్డు వచ్చిన సందర్భంగా ఫస్ట్ ఆ వార్త వినగానే మీరు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది, మీరు ఎవరితో పంచుకున్నారు? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అవార్డు కోసం ఈ రోజు నేను పనిచేయలేదు. నా కాన్సెప్ట్ ఎప్పుడు సొసైటీకి ఏదో ఒకటి వర్క్ చేయాలి. ఈ అవార్డుని నేను తీసుకొని నేను ఏదో సాధించిన ఇంకేదో నేను తోపని ఏ రోజు నేను ఫిక్స్ గాను. ఈ అవార్డు ఏంటంటే నాకు నేను చేసిన పనికి ఒక కీర్తి అంతే, నేను చేసిన దానికి సేవలకు ఒక గుర్తింపు అంతే. ఈ గుర్తింపు రావడానికి నేను చాలా కష్టపడ్డా, 13 సంవత్సరాలు కష్టపడ్డా. కాబట్టి ఖచ్చితంగా నాకు అవార్డుకి అప్లై చేసిన రోజు కూడా నాకు మన మీ టీవీ న్యూస్ లోనే నేను అవార్డు అప్లికేషన్ ప్రాసెస్ జరిగింది. ఇది కూడా చెప్తున్నాం సభాముఖంగా. నేను ఈ అవార్డు అప్లై చేసిన ప్రాసెస్ కూడా మన మీ టీవీ వాళ్ళే తయారు చేసారు మొత్తం డాక్యుమెంట్. ఆ రోజు అప్లై చేసినప్పుడు కూడా నేను ఫిక్స్ అయినాను, నేను చేసిన చాలా వర్క్ ఉంది, ఖచ్చితంగా నాకు ఈ అవార్డు వస్తే నాకు నమ్మకం ఎక్కువ ఉండే. ఆ నమ్మకంతో ముందుకెళ్ళిన అవార్డు వచ్చినప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం వల్ల నేను ఇన్ని రోజుల్లో చేసిన కృషికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. అంటే ఒక 10 మెట్లు ఎక్కాలంటే 9 మెట్లు ఎక్కిన 10వ మెట్టు ఇది అయిపోయింది. నాకు 10వ మెట్టు నా విజయంగా భావించిన ఈ నేషనల్ యూత్ అవార్డుని ఇది ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా సొసైటీకి, యువతకి, వ్యవసాయ రైతులకి ఖచ్చితంగా నేను చాలా వరకు ఇంకా సేవలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వ్యవసాయం అంటే గుర్తుకొచ్చింది. వ్యవసాయాల కోసం, వ్యవసాయ అంటే రైతుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయాలు కావచ్చు, తెలిసిన విషయాలు కావచ్చు, వాళ్ళు వాడే పనిముట్లు కావచ్చు, అంటే సమయం వల్ల ఎక్కువ ఏమంటారు, ఎక్కువ సమయంలో తక్కువ పని అవుతున్న సందర్భంలో వాళ్ళకు ఈజీగా ఉండే ఒక రూట్ ని క్రియేట్ చేసి వాళ్ళకు దగ్గర అవుతున్న సందర్భంలో ఆ రైతుల గురించి, ఆ వ్యవసాయం గురించి కొన్ని 2 విషయాలు చెప్పండి. అవునండి, మీ రైతులు అంటే నేను ఒక అగ్రికల్చర్ స్టూడెంట్. నా 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను 2 సంవత్సరాలు వ్యవసాయ డిప్లొమా చేసిన తర్వాత నేను కూడా ఉద్యోగాల కోసం పోరాడినా, ఉద్యోగాలు చేసిన. ఏడ చేసిన 15-20 వేలకు ఎవరు ఎక్కువ ఇయ్యరు. సరే ఈ టైంలో ఏమైందంటే కోవిడ్ వచ్చింది, ఆ ఉద్యోగం కూడా పోయింది. సరే మన దగ్గర మనం చదువుకున్న నాలెడ్జ్ ఉంది కదా. చాలా మంది ఇప్పుడున్న యూత్ ఏంటంటే మెమోల కోసమే చదువుతారు, చదివిన తర్వాత నాలెడ్జ్ ఉండకుండా అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోకుండా బయటకు వస్తారు. అంటే నేనేం చేసినంటే మనం ఎవరు ఇచ్చే ఉద్యోగం పైన ఆధారపడేది. ఆ టైంలో జాబ్ లేదు, కోవిడ్ వచ్చింది. సరే ఏదో ఒకటి ప్రయత్నం చేద్దామని ఏం చేసినట్టే యూట్యూబ్ ఛానల్ శివ అగ్రిపింక్ అని చెప్పేసి నేను ఏం చేసినట్టే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కోవిడ్ లో 2021లో. నాకున్న నాలెడ్జ్ ని వాయిస్ ఓవర్ ద్వారా వీడియోలు పెట్టేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటే చిన్నగా ప్రజలకి, రైతులకి కనెక్ట్ అయింది నా సబ్జెక్ట్ అనేది. సబ్జెక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి అది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చేసరికి నేను ఇంకా అంటే నార్మల్ గా చేస్తేనే ఇంత వాయిస్ ఓవర్ ఇస్తేనే రైతులకు కనెక్ట్ అవుతుంది. నేను ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి చేసి రైతుల సాధక బాధకాలు చూపిస్తే ఇంకే విధంగా కనెక్ట్ అవుతుంది ఆలోచనతోటి 2023 కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో చిన్న జాబ్ లో జాయిన్ అయ్యి ఆ జాబ్ ను వదిలేసి నేను రైతులకు పనిచేయాలని చేసి అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా దాదాపు ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేసిన అయితే కేరళ రాష్ట్రం వరకు దాదాపు 10 రాష్ట్రాలు తిరిగినాయి. ఇప్పటివరకు ఆ 10 రాష్ట్రాలు తిరిగి దాదాపు 400 మంది ప్రోగ్రెసివ్ రైతులను కలవడం జరిగింది. 900 పైగా వ్యవసాయ వీడియోలు తీయడం జరిగింది. ఇప్పుడు నాకు దాదాపు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో కలిపి 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ లో 2,38,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఏదైతే ఉద్యోగం కోసం పోరాడానో ఇప్పుడు నాకు అలాంటి ఉద్యోగం లేకుండా సొంతంగా నాకున్నటువంటి టాలెంట్ నేను కష్టపడ్డా కాబట్టి ఈ రోజు నేనే స్వయం ఉపాధి కల్పించుకున్నా. నాకే నెలకి ఇంత పైసలు వస్తున్నాయి. నేను ఇంకొక ఇద్దరు ముగ్గురికి నేను ఉపాధి కల్పించే స్టేజ్కి వచ్చిన. రెండోది రైతుల సాధక బాధకాలు. ఈ రోజు ప్రతి ఒక్కరు చాలా మంది ఏంటంటే రైతు బాగుండాలి అని చాలా మంది చెప్తారు. కానీ ఈ రోజు రైతు యొక్క సాధక బాధకాలు తెలియని పరిస్థితి. అసలు రైతు ఏ విధంగా ఇప్పుడు చిన్న పిల్లగాని పోయి మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లగాని ఒక స్వామి నీకు ఈ రోజు మనం తినే రైస్ ఉంది కదా, అన్నం తింటారు కదా, అన్నం ఏడికెళ్ళి వస్తుందని క్వశ్చన్ అడిగితే ఆ అబ్బాయి ఏమని చెప్తున్నట్టే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వస్తుందని అంటారు. అంటే ఈ రోజు రైతు యొక్క కష్టం ఎవరు తెలుస్తలేదు. రైతు ఏదైతే ఒక ధాన్యం ముక్క వస్తుందంటే అది దాదాపు 120 రోజులు కష్టపడితే గానీ ఆ ధాన్యం ముక్క తయారు కాదు. అలాంటిది సమాజంలో రైతు యొక్క కష్టం ఎవరు తెలియకుండా అందరు రైతు పేరు వాడుకుని రైతు గొప్ప అని రైతుని సెంటిమెంట్ గా వాడుతున్నారు. కానీ వాస్తవంగా రైతు ఏం చేస్తుంటారు? ఒక పంట పండించాలంటే రైతు కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది కూడా ఎవరు తెలియదు. కాబట్టి ఇవన్నీ సమాజాన్ని చూపించాలని చెప్పేసి నేను రకరకాల వీడియోస్ కూరగాయల నుంచి స్టార్ట్ చేసినట్టే వ్యవసాయ యంత్రాల వరకు రకరకాల వీడియోస్ చేసి ఈ రోజు రైతులను జాగృతం చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.
థ్యాంక్ యూ.